ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను వేసుకున్నదే అనమాట. యాక్చువల్లీ ఇది నా పట్టు చీర. నేను లాస్ట్ టైం ఇది యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తే కలర్ కాంబినేషన్ బాగాలేదని నాకు చాలా కమెంట్స్ వచ్చాయి. బట్ ఫైనల్గా ఇది నా స్టైలింగ్ అనమాట. అది ఆల్రెడీ నా యూట్యూబ్ షార్ట్స్లో ఈ పాటికి పోస్ట్ చేసేసి ఉంటాను. ప్లీజ్ డూ వాచ్. జస్ట్ సింపుల్ లైక్ ఆల్రెడీ వర్క్ ఉన్న బ్లౌజే, ఇలాగా ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజే తీసుకొని జస్ట్ స్వీట్ హార్ట్ నెక్ లైన్తో బ్యాక్ డీప్ పెట్టి కుట్టించుకున్నాను అనమాట. ఇది నా పట్టు శారీ. సో ఇలాగా ఉన్న శారీస్కే 1-2 బ్లౌజులు ఇలా మార్చి వేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమంటారు, డిఫరెంట్ లుక్తో రావచ్చు. ఎందుకు ప్రతిసారి బట్టలకి బాగా ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ట్రెండింగ్ అనమాట. నేను చాలా మంది ఫేవరెట్ హీరోయిన్స్ అందరూ వేసుకున్నారు. కీర్తి సురేష్ కానీ వీళ్ళందరూ ఇదిగోండి ఇక్కడ ఇలా బ్లాక్ శారీకి వేసుకున్నారు. నా రీసెంట్ ఫేవరెట్ అనమాట hubsat.com అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ దగ్గర క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. బ్లౌజెస్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి పంపిస్తున్నారు అనమాట. సో ఫస్ట్ శారీ చూపిస్తాను. ఐ థింక్ ఇది లైక్ వాట్స్ ఏ కోటా టైప్ శారీ అనుకుంటా. ఇది వచ్చేసి ఐవరీ కలర్ అనమాట. నీట్గా వెనక్కి పెట్టి చూపిస్తాను. నీట్గా ఇలాగ ఎంబ్రాయిడరీ అంతా వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇదిగోండి కొంచెం దగ్గరికి పెడితే మనకు కనిపిస్తుందా? లెట్స్ ఫోకస్. ఇదిగోండి శారీ అంతా ఇలా ఎంబ్రాయిడరీగా జస్ట్ ప్లెయిన్ ఇలా ఎంబ్రాయిడరీతో ఫుల్ శారీ అనమాట. ఇది వచ్చేసి హబ్సత్ బై తస్లీం ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా ఈ శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వాళ్ళే స్టిచ్ చేయించారనమాట. యాక్చువల్లీ బ్లౌజ్ నచ్చి శారీ తీసుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఏమంటారు, అగైన్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ లైక్ ఇలా వేసుకుంటే ఇలా పై వరకు వస్తుంది అనమాట. చాలా ఏమంటారు స్టైలిష్ లుక్ ఉంటుంది దీనికి. అండ్ దెన్ హ్యాండ్స్ కూడా ప్రాపర్గా ఏమంటారు వీటిని, నా బ్రెయిన్ వర్క్ అవ్వట్లేదు ఇవాళ, బట్ దట్స్ ఓకే. మెగా స్లీవ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా ఇలా మెగా స్లీవ్స్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలాగా. ఈ శారీ వచ్చేసి నాకు ఎంత పడింది ఐడియా లేదండి. యాక్చువల్లీ ఆఫర్లో తీసుకున్నా అనమాట. 4000 రూపీస్గా ఎంతో, మొత్తం ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి. ఇదిగోండి ఇలాగా స్వీట్ హార్ట్ నెక్ లైన్. ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నేను ఎప్పుడు ప్రైజెస్ తప్పు చెప్తూ ఉంటాను, తర్వాత నాకేమో ఇంట్లోంచి తిట్లు పడతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట. సో మీకు ఇష్టం, మీరు ప్యాంట్స్ కావాలంటే ప్యాంట్స్ పెట్టించుకోవచ్చు. నేను బేసికల్గా ప్రతిదానికి ప్యాంట్స్ ప్రిఫర్ చేయను, బట్ దీనికి ప్రిఫర్ చేశాను. బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అనమాట. ఎందుకంటే ఆ వైట్ అలా కనిపిస్తూ ఉంటాయి కదా, నాకు బేసికల్గా అలా కనిపిస్తే ఇష్టం ఉండదు. బట్ లెట్స్ సీ, వేసుకున్నప్పుడు స్టైల్ చేసినప్పుడు చూద్దరు. కానీ దయచేసి నన్ను ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు మంచి అవుట్ఫిట్ ఐడియాస్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. ఇది శారీ దీనిలో వాళ్ళ దగ్గర బ్లాక్ ఉంది అండ్ ఆల్సో రెడ్ ఉంది. రీసెంట్గా బ్లాక్ ఎక్కువ వేసేసుకుంటున్నానని చెప్పేసి వైట్ తీసుకున్నా. అంటే రెడ్ పట్టు చీరలు కూడా ఉన్నాయి కదా, అందుకని ఆఫ్ వైట్ తీసుకున్నా అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూపిద్దాం అనుకున్న బ్లౌజ్, ఈ బ్లౌజ్. ఇది వచ్చేసి లేబుల్ ఉర్వి అని చెప్పి మా సిస్టర్దే అనమాట. అది అంటే ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నాం. సో ఇది ఆల్రెడీ వేసేసుకున్నాను. నేను ఇక్కడ ఫోటో పెడతాను నేను వేసుకున్నది. సో ఇది కూడా అంతేలా స్వీట్ హార్ట్ నెక్ లైన్ వచ్చేసి ఇలా మొత్తం ట్రాన్స్పరెంట్ అనమాట. ఇది కావాలంటే పట్టు చీరలకి స్టైల్ చేసుకోవచ్చు. లెహంగాకి నేనైతే లాస్ట్ టైం లెహంగాకి వేసుకున్నాను. ఈ సెట్ అంతా నేను లేబుల్ ఉర్వి దగ్గరే తీసుకున్నాను. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ నా డిస్క్రిప్షన్ క్లిక్ చేసి చూడండి లింక్స్ కోసం. అండ్ దెన్ బ్యాక్ వచ్చేసి వే టు డీప్ అనమాట. ఇది హోల్డ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మనం ఇలాగ తాడు పెట్టించుకోవాలి. అంటే అక్కే స్టిచ్ చేసింది. దాని తర్వాత నాకు అర్థమైంది అనమాట, ఒకవేళ ఇది గనక లేదు అంటే డ్రెస్ ఏమంటారు బ్లౌజ్ ఇక్కడ ఫ్రంట్ ఆగదనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్. ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే, సో దీనికి వచ్చేసి నేను యాక్చువల్లీ ఆల్రెడీ ఒక లెహంగా అక్కడ చూసారు కదా, అది మెయిన్ సెట్ అనమాట దీనికి. బట్ అలాగే కాకుండా ఇంకొక ఏమంటారు శారీ కూడా తీసుకున్నాను. డిఫరెంట్గా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, మల్టిపుల్గా వాడుకోవచ్చు దేన్నైనా అని చెప్పేసి. సో ఈ శారీ కొంచెం చీపే అనమాట. మధురిక ఎటైస్ అని చెప్పేసి వెస్ట్రన్ వేర్కి కానీ లైక్ ఏమైనా ఆఫీస్కి ఎప్పుడైనా కట్టుకెళ్ళాలి, ఏమన్నా పార్టీస్ ఉంటే లేదంటే ఎక్కడైనా ఫ్రెండ్స్ పార్టీస్ ఉంటే చాలా సింపుల్ ఇట్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా ఈ వెస్ట్రన్ లుక్. ఈ బ్లౌజ్కి ఇది ఇంకొక శారీ అనమాట. మల్టీ కలర్ శారీ తీసుకున్నా. ఈ మధురిక ఎటైర్స్ అన్న వాళ్ళ దగ్గర మీరు లైక్ మెయిన్ పార్టీస్ కాకుండా ఎప్పుడైనా ఇలాగా ఏమైనా చిన్న పార్టీస్కి ఏమైనా కట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర కొంచెం రీజనబుల్ ప్రైసెస్ అనమాట. ప్రతిదీ ఎక్కువ పెట్టలేం కదా. సో అలాంటప్పుడు ఇట్స్ లైక్ రియలీ గుడ్ వాళ్ళ దగ్గర పెట్టడం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఆ బ్లౌజ్కి
ఇది ఏమంటారు నెట్ శారీ అనుకుంటా. సో ఇది లైక్ సాఫ్ట్ నెట్, లోపల ఇలాగా జస్ట్ ఇంతే అండి. సో ఇప్పుడు పట్టు వేసుకున్నా సరే దీనికి బాగుంటుంది కదా, సో ఆ ఉద్దేశంతో ఇది పట్టు స్టైల్ అనమాట. దీన్ని కోటా అంటారు అనుకుంటా, యా కోటా శారీ. మెటీరియల్ మీకు దగ్గర పెడితే తెలుస్తుంది, ఎందుకంటే ఇట్లా అన్ని పేర్లు తెలుసు కానీ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనం అనుకునేది ఒకటి బయటకు వచ్చేది ఒకటి అనమాట. సో వీడియోలో మనం అనుకునేది ఒకటి బయటకు చెప్పేది ఒకటి అయిపోతూ ఉంటుంది, తర్వాత వీడియో చూసి ఓ షిట్ ఎలా చెప్పారా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ కొంచెం ట్రెడిషనల్ యట్ వెస్ట్రన్లా ఉండేలాగా ఈ చీర ఇంకొకటి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది మమ్మీది చీరే, మమ్మీ వేసుకోవట్లేదు, సో నాకు ఇచ్చేమని చెప్పి అడిగాను అనమాట దీనికి ఇలా స్టైల్ చేయొచ్చని. సో ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. నాకు మా చెల్లి మా మమ్మీ వాళ్ళు ఏం కొనుక్కున్నా సరే నాకు ఎక్కువ బట్టలు అంటే ఇష్టం కాబట్టి ఇలాగా ముగ్గురులో మేము మార్చి చేసుకోవచ్చు. బేసికల్గా నా వాళ్ళకి ఇవ్వను అనమాట, వాళ్ళకి నేను ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాను. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సమంత శారీ కనుక మీరు చూస్తున్నట్టయితే నేను ఇలాగ సమంత శారీ చూసి ఇలాగే కావాలని చెప్పి, బట్ నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అబ్బా. ఏమంటారు టీగల్ కలర్ అనొచ్చు, స్కై బ్లూ అనొచ్చు, సేజ్ గ్రీన్, ఇప్పుడు ఇది సేజ్ గ్రీన్ కదా, సో ఈ లక్స్ గ్రీన్, లక్స్ బ్లూ, పీకాక్ గ్రీన్, పీకాక్ బ్లూ, నాకు ఇవన్నీ కలర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మోర్ ఓవర్ నా స్కిన్కి కూడా బాగా సూట్ అవుతాయి ఈ కలర్స్ అనిపిస్తుంది. సో ఇంకొక పట్టు చీర తీసుకున్నాను అనమాట ఈ కలర్ కాంబినేషన్లో. లోపలంతా మెయిన్గా ఐవోరీ శారీ, ఇది నైట్కి అయితే అద్దరిపోద్ది అసలు ఈ చీర ఎక్కడికైనా కట్టుకెళ్తే. ఇదిగోండి లోపలంతా నాకు పేపర్ ఉండాలండి, లోపలంతా ఇలా మంచిగా ఏమంటారు ఐవోరీ కలర్తో గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చిందనమాట. చూసారా వేసుకుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో. నాకు ఎందుకో తెలియదు, నాకు పట్టు చీరలు అంటే చాలా ఇష్టం. ఎంత వెస్ట్రన్లా నాకు తెలుసు, వెస్ట్రన్లో ఇంకా నేను బాగుంటాను అని చెప్పేసి, బట్ స్టిల్ నాకు పట్టు చీరలు అంటే చాలా ఇష్టం అనమాట. సో దీనికి కూడా నేను 2 బ్లౌజెస్ చేయించుకున్నాను. ఒకటి ఎక్స్ట్రీమ్ లైక్ పూజలకి వేసుకోవాలి ఇలాగా హ్యాండ్స్ ఉండేలాగా, ఇంకొకటి స్లీవ్లెస్. నాకు ఎలా కావాలంటే ఆ మూడ్కి తగ్గట్టు అలా వేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇది కూడా ఫేమస్ లైక్ మహానటి, ఇంకొకటి ఏంటి సీతారామం సినిమా చూసిన తర్వాత ఇన్స్పైర్ అయిందనమాట బ్లౌజ్. ఇదిగోండి ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇదంతా ఈ పార్ట్ అంతా మనకి శారీలోనే వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది. సో డీప్ నెక్ ఇదిగోండి, ఇక్కడ ఏమంటారు నెహ్రూ కాలర్ వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టించుకున్నాను. హుక్స్ అంతా వెనకే అనమాట దీనికి, సారీ వెనక కాదు, హుక్స్ వచ్చేసి దీనికి ఇలాగ సైడ్. నేను బేసికల్గా జిప్స్ పెట్టించుకోను, ఎందుకంటే నాకు ఎన్నిసార్లు అయిందంటే ఇవాళే సాయంత్రం ఫంక్షన్ అన్నప్పుడు వేసుకుందాం అనుకున్న మెయిన్ డ్రెస్ జిప్ ఫెయిల్ అయ్యింది అనమాట. అందుకని ఎలాంటి బ్లౌజ్కి ఎలాంటి డ్రెస్కి మ్యాక్సిమం లైక్ నేను జిప్స్ అవాయిడ్ చేస్తాను. అండ్ జిప్ ఉన్న డ్రెస్ తీసుకెళ్తే ఖచ్చితంగా 2-3 ఆప్షన్స్ కూడా తీసుకెళ్తాను అనమాట. ఇదిగోండి ఫ్రంట్ ఇలాగా ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ దెన్ హ్యాండ్స్ వచ్చేసి శారీలో ఇలాగ బార్డర్ స్కై బ్లూ ఉంది కదా, అందుకని చెప్పి స్కై బ్లూ నెట్ పెట్టించుకున్నా అనమాట. కొంచెం ఇక్కడ వేసుకుంటే ఏమంటారు ఇలా కుచ్చొస్తుంది, కుచ్చొచ్చి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. హ్యాండ్ ఇక్కడ కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ట్రెడిషనల్ వేరే కానీ కొంచెం లైక్ స్టైలిష్గా ఉండేలాగా తీసుకున్నాను అనమాట. ఎక్కువ వర్క్లు చేయించకుండా ఈసారి డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేస్తున్నా. సో ఇది ఇంకొక బ్లౌజ్. ఎవరైనా హ్యాండ్ ఫోటో తీసుకుంటారా? ఇవన్నీ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను వీడియోస్ పెడతాను. తెలుసు రిపీటెడ్గా ఇదే చాటవార్తం చెప్తున్నా కానీ, బట్ ప్లీజ్, ఎందుకంటే నాకు తెలుసు మీరు అడుగుతారు ఇది ఎక్కడ తీసుకున్నారు అని కదా, అందుకనే చెప్తున్నా. ప్లీజ్ షార్ట్స్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా లోపలంతా సిల్వర్ కదా, అందుకనే జస్ట్ స్లీవ్లెస్ బ్లౌజ్. ఈ మధ్యన స్లీవ్లెస్ పట్టుకి ఏమంటారు సెల్ఫ్ స్లీవ్లెస్ వేసుకోవడం చాలా ట్రెండ్ అవుతుంది. సో అందుకనే ప్రతి చీరకి ఒక స్లీవ్లెస్, యాక్చువల్లీ ఇది ఈ చీరకు కూడా మ్యాచ్ అవుద్ది అనమాట నేను కనుక వేసుకుంటే. అందుకని అన్నిటికీ లైక్ ఒక్కొక్కటి ఇలాగా కావాలంటే ఇది ఇంకొకసారి ఈ బ్లౌజ్తో పెట్టి కూడా నేను వేసుకోవచ్చు. సో అందుకని అన్నీ ఇలాగా స్లీవ్లెస్, జస్ట్ ప్లెయిన్ స్లీవ్లెస్ అనమాట. ఇలాగా ఇంకొకటి కుట్టించుకున్నాను సేమ్ ఆ బ్లౌజ్కి. ఇంకా ఏ చీరకు మ్యాచ్ అయితే ఆ చీరకు వేసుకోవడమే అలాగా. అది ఇక్కడ వరకు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏం చూపిస్తానంటే ఇది. యాక్చువల్లీ మమ్మీ ఇది నాకు చెప్పకుండా తీసుకుంది. ఇది ప్లెయిన్ లైక్ నార్మల్ శారీ అనమాట, సో సాఫ్ట్. ఒకవేళ ఆఫీస్కి వేసుకెళ్ళాలి అనుకుంటే పండగలప్పుడు నాకు ఆఫీస్కి కట్టుకోవడానికి చక్కచక్క అయిపోతుంది అని చెప్పేసి, ఎందుకంటే పట్టుచీరలో ఆఫీస్కి కట్టుకెళ్ళడం కూడా నాకు ఈజీయే. కాకపోతే వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని కొంచెం అంత కంఫర్టబుల్గా అనిపివ్వదు కదా, ఎందుకంటే ఆ ఇరుకు చైర్లో పద్దస్మానం అటు ఇటు నడవాలి, ఆ పట్టుచీర నలిగిపోతుంది, ఇలా ఫాస్ట్గా క్విక్గా లేచి నడవలేమని చెప్పేసి ఇలాగా సింపుల్ శారీస్ ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్తే వేసుకుంటానేమో అని చెప్పేసి తీసుకున్నాను
తీసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇలాగ ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ, సింపుల్ శారీ, జస్ట్ సైడ్ ఇలా టాసిల్స్ వచ్చినాయి, చాలా బాగుంది అనమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, లైక్ శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించేసుకున్నాను అనమాట, స్పెసిఫిక్గా ఏం తీయించుకోలేదు. అండ్ దెన్ ఇది కూడా స్లీవ్లెస్ లాగానే, జస్ట్ గోల్డ్. ఎక్కువ స్లీవ్లెస్ బ్లౌజులకే ఈసారి ఏమంటారు ఎక్కువ వర్క్లేం పెట్టుకుంటే ఎక్కువ స్లీవ్లెస్ బ్లౌజ్లే చేయించేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇట్స్ లైక్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ స్టైలిష్ ఎట్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది కదా ఈ మధ్యన, అందుకని చెప్పేసి అది తీసుకున్నా అనమాట. అండ్ దెన్ ఐ వాస్ టాకింగ్ సో మచ్, 2 minutes బ్రేక్, ఐ నీడ్ ఎ బ్రేక్. ఏంటంటే ఇది కొంచెం వెస్ట్రన్ స్టైల్ లుక్, బట్ ఇప్పుడు కనుక మీరు రీసెంట్ అంబానీ వెడ్డింగ్ కనుక చూసుంటే మ్యాక్సిమం అందరూ హాట్ పింక్ వేసుకున్నారనమాట, ఇంక్లూడింగ్ నీతా అంబానీ. ఇది యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 4 months బ్యాక్ కొనుక్కున్నాను, కానీ కొరియర్ రావడానికి ఇంతసేపు పట్టింది. అండ్ ఇప్పుడు దీన్ని వేసుకునేడానికి అందరూ వేసుకోవచ్చు, బట్ యెట్ ఐఎమ్ స్టిల్ అప్ టు ద ట్రెండ్ అండ్ మార్క్. ఎందుకో తెలీదు, ఆటోమేటిక్గా కలర్ కాంబినేషన్స్ నాకు నచ్చేస్తూ ఉంటాయి. అలాగా ఏమీ లేదండి, ప్లెయిన్ లైక్ జార్జెట్ హాట్ పింక్ శారీ అనమాట. ఈ కలర్ చూసారా అసలు ఎంత బాగుందో. వేసుకుంటే జస్ట్ సింపుల్గా ఒక వైట్ నెక్లెస్ పెట్టేసుకున్నా సరే, లేదంటే ఇప్పుడు అందరూ గ్రీన్తో పేరప్ చేస్తున్నారు, గ్రీన్తో పేరప్ చేసినా, ఇప్పుడు నా మెడలో ఉన్న నెక్లెస్తో పేరప్ చేసినా, దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. ఎల్లోతో అయినా, సేజ్ గ్రీన్ యాక్సెసరీస్ ఏది ఉంటే అది చాలా బాగుంటుంది అనమాట. ఇది శారీ. అండ్ దెన్ నేను దీనికి తీసుకున్నది ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్, ఇక్కడ పింట్రెస్ట్లో యాక్చువల్లీ నా నిజం చెప్పాలంటే మీరు హాఫ్ ఆఫ్ ద టైం నాది ఫోన్ స్క్రీన్ టైం అంతా పింట్రెస్ట్లోనే ఉంటుంది అనమాట నాది. సో ఈ బ్లౌజ్ చూసి ఇలాగ కుట్టించుకున్నాను. ఇది కూడా అంతే, ఏంటో ఈసారి అన్ని ఎక్కువ స్వీట్ హార్ట్ నెక్ లైన్ కుట్టించుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను బేసికల్గా అన్ని బ్లౌజులు కొంచెం లెంత్ ఎక్కువ కుట్టించుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను వీడియోస్లో, నేను లెహంగాస్ కానీ పలాసో ప్యాంట్స్ కానీ బ్లౌజ్కి మనం కాస్ట్ ఎక్కువ పెడతాం కదా, నాకు ఒక్కదానికి వేసుకోవడం ఇష్టం ఉండదు అనమాట. మల్టిపుల్గా దేనికైనా రీయూజ్ ఉండాలని చెప్పేసి ఎప్పుడు బ్లౌజ్ లెంత్ కుట్టించుకుంటాను. అండ్ మా ఆంటీ అంటే బొటిక్ టైలర్ ఆంటీకి నేను చెప్పడం మర్చిపోయాను దీనికి లెంత్ తగ్గించండి, బట్ యట్ ఇట్స్ ఓకే. సో ఇది ఇలాగా అనమాట. ఎవరైనా ఫోటో తీసుకుంటారా? ఇది వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ లైన్. అండ్ దెన్ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇలా పెడితే ప్యాడ్స్ ఉండడం వల్ల, దీనికి ప్యాడ్స్ నేను అడగలేదనమాట, నాకు అడగకుండా పెట్టేశారు. నాకు అస్సలు నిజం చెప్తాను, నా ప్యాడ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కావాలంటే నేను స్పెసిఫిక్గా లోపల ఏం కావాలంటే ఎలా వేసుకోవాలో అది నా పర్సనల్ చాయిస్, కానీ ఐ డోంట్ ప్రిఫర్ పర్సనల్లీ ప్యాడ్స్ అనమాట. ఎందుకంటే ఒక వాష్ అయిన తర్వాత ఇక్కడ మనం వాషింగ్ మిషన్లో వాష్ చేయాలి, అవన్నీ డిస్పోజిషన్ అయిపోతూ ఉంటాయి. ఐఎమ్ నాట్ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, లైక్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్. సో ఇది వచ్చేసి ఇలా నెక్కి వస్తుంది, ఇలాగా హాల్టర్ నెక్ కింద. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వస్తుంది, చూపిస్తానికి చాలా కామెడీగా ఉంది ఇప్పుడు, బట్ లైక్ ఇక్కడ మీరు పింట్రెస్ట్లో చూడొచ్చు. వేసుకుంటే ఇలాగ స్టైలిష్గా ఉంటుంది అనమాట. కావాలని చెప్పి ఇలా బోత్ లైక్ హాల్టర్ నెక్ కమ్ ఇలాగా తీసుకున్నా నేను. సో దీనికి వచ్చేసి ఇలాగా హుక్స్ పెట్టారు, సో వెనక హుక్స్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ ఎప్పుడైనా సరే నేను బాగా డీప్ పెట్టించుకుంటా అనమాట. సో ఆ బ్యాక్ డీప్ అండ్ దెన్ వాటికి హుక్కులు. సో ఇది ఇంకొక బ్లౌజ్. యాక్చువల్లీ ఇందాక బ్లాక్ది మీకు చూపించాను కదా, ఈ బ్లాక్ బ్లౌజ్ కావాలంటే నేను దీనికి కూడా వేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఇలాగా హాట్ పింక్ ఇలాగా వేసుకోవడం కూడా చాలా ట్రెండ్. సో డిఫరెంట్గా లైక్ అకేషన్ బట్టి, ఏది అకేషన్ కూడా కాదు నిజం చెప్పాలంటే నా మూడ్ బట్టి, అప్పుడు టైంకి నాకు ఏది నచ్చితే, ఏది ఐ క్యాచ్గా అనిపిస్తే అది వేసుకుంటా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి చీర చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు చెప్పాను కదా, నాకు ఈ కలర్ కాంబినేషన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇది అమ్మ చీర ఎప్పుడుదో, నేను యాక్చువల్లీ ఒకసారి కట్టుకున్నాను అండ్ దెన్ మళ్ళీ నాకు ఇదే కావాలి అని చెప్పేసి మళ్ళీ అమ్మతో తెప్పించుకున్నాను అనమాట. ఎందుకో తెలీదు, ఈ కలర్స్ లైక్ మనకి చాలా, మన బ్రౌన్ స్కిన్ టోన్కి చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది. ఇదికోండి ఇదనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా నార్మల్ బ్లౌజే అనమాట, యాక్చువల్లీ చూపించట్లేదు మీకు. శారీలో వచ్చిన జస్ట్ నార్మల్ మెగా స్లీవ్స్తోనే బ్లౌజ్ కుట్టించుకున్నాను. అది వచ్చేసి ఇది నెక్స్ట్ శారీ. అండ్ దెన్ ఇంకొక శారీ వచ్చేసి ఇదిగోండి, ఇప్పుడు ఫ్లోరల్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో పింక్లో ఇలాగా ఫ్లోరల్ శారీ అనమాట. ఎక్కువ పింక్ షేడ్స్ ఉన్నాయి ఈ శారీ, ఎందుకో తెలీదు. ఇదిగోండి. అండ్ దెన్ కొంచెం హెవీగా ఉంది చీర. యాక్చువల్లీ చీరలన్నీ దీనిలో చాలా వరకు నేను అడిగినవి నేను చెప్తున్నా కదా, ఇప్పుడు hubset.comలో నేను అడిగాను అని చెప్పేసి, అండ్ ఈ హాట్ పింక్ నేను అడిగాను. అండ్ మిగతావన్నీ మమ్మీవే అనమాట. ఓకే పండగలు నిన్ను ఉన్నాయి, దీనికి చీరలు అవసరం పడతాయి, ఆఫీస్కి ఏమైనా కట్టుకుంటే ఇలా కట్టుకుంటుందేమో అని చెప్పేసి అమ్మే తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ దీని వచ్చేసి జస్ట్ నార్మల్ బోట్ నెక్ అనమాట, ఫ్రంట్ సేమ్ ఇది శారీలో వచ్చిన బ్లౌజే ఇది బోట్ నెక్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా
బో అనమాట. ఎవరైనా ఫోటో తీసుకుంటే అంటే తీసుకోండి. ఇలాగ నెట్తో బో పెట్టారు. అండ్ దెన్ పైన వచ్చి ఇక్కడ హుక్ అండ్ మిడిల్లో ఇలా ఓపెనింగ్ వస్తుంది. ఈ బో నేను ఓపెన్ చేసినట్టున్నా మధ్యలో, అందుకనే. ఓకే, ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొకటి, వెరీ ఇస్ ఇట్ ఇది కూడా అమ్మదే అనమాట చీర. నాకు ఎందుకో తెలియదు. ఇప్పుడు ఇవన్నీ చాలా ట్రెండ్ అవుతున్నాయి. మమ్మీ పెయింటర్ అనమాట, బాగా పెయింట్స్ వేస్తుంది. మమ్మీ ఒకప్పుడు వేసిన పాత చీరల పెయింట్ ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అనమాట. మా అమ్మకి అదే చెప్పాను, కొత్త ఇవన్నీ పంపించేసి నాకు పెయింట్ వేసి మళ్ళీ నా బర్త్డే కొరియర్ వస్తుంది కదా, ఆ టైంకి పంపు. ఐఎమ్ గోనా స్లేట్ సేయింగ్ దట్ లైక్ అమ్మ పెయింట్ అని చెప్పి అమ్మ వేసిన శారీ. మమ్మీ దగ్గర కూడా ఇంకా చాలా చీరలు ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ పెడతాను. ఇది అమ్మ రీసెంట్ ఫోటో అనమాట, చాలా సన్నగా అయింది. నా పెళ్లిలో మా అమ్మాయి పెళ్లి కూతురులా కనిపించలాడింది. ఆ పెయింట్ కూడా మమ్మీయే వేసింది అనమాట. సో ఇలాగ మమ్మీకి శారీ మీద పెయింట్స్ వేయడం కానీ, కుట్టడం కానీ, ఖర్చు వర్క్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. మళ్ళీ ఇప్పుడు అవన్నీ బ్యాక్ టు ద ట్రెండ్. నేను కూడా నేర్చుకోవాలి ఎలా పెయింట్ వేయాలో. సో దీని మీద కనుక మీరు చూస్తే బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ అనమాట. ఈ చీర నేను ఆల్రెడీ ఒకసారి కట్టేసుకున్నాను. నాకు ఎందుకు ఇలాగా సింపుల్ శారీస్ కొంచెం ఇలా ఎంబ్రాయిడరీస్ ఉంటే నాకు చాలా ఇష్టం. పట్టు చీరలు అంటే కూడా ఇష్టం, ఇలాంటివి అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఒకప్పుడు ప్లెయిన్ శారీస్ వేసుకుంటే అందరూ అనేవాళ్ళు, అబ్బా ప్రశాంతి ప్లెయిన్ శారీ వేసుకొని బార్డర్ ఉన్నదే బ్లౌజ్ వేయించుకునేది అనమాట. మీరు ఓన్లీ ప్లెయిన్ శారీసే వేసుకుంటారా అని అన్నప్పుడు అప్పుడు నేను పట్టు శారీస్కి మారా. పట్టు శారీస్ వేసుకునేటప్పుడు అందరూ నువ్వు పట్టు చీరలే వేసుకుంటావా అనేవాళ్ళు అనమాట. అప్పటికి నాకు కొంచెం బ్రెయిన్ వచ్చింది. ఆ ముందు అప్పుడు బుర్రలేదు, ఇప్పుడు బుర్ర ఉంది కాబట్టి అవును నా స్టైల్ అదే అని చెప్పేసి. ఎందుకంటే ఎవరికైనా ఒక ట్రేడ్ మార్క్ ఉండాలి, ఇది స్లే చేస్తామని. మనం ఏదైనా చేయగలం కానీ బట్ స్టిల్ మనకి ఏది ఇష్టమో అలా వేసుకోవాలన్నమాట. బట్ ఆ చీరలన్నీ కూడా తెప్పించుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మళ్ళీ రిటర్న్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ట్రెండ్. ఫ్యాషన్ ఎప్పుడైనా సైకిలే కదా. సో ఇదిగోండి ఇది చీర. సో దీనికి ఏమనుకుంటున్నా అంటే, దీనికి ఆల్రెడీ ఈ బ్లౌజ్ మీకు చూపించాను. ఇది బోట్ నెక్ బ్లౌజే అనమాట. సో దీనికి వేసుకుందాం, ఆఫీస్కి కూడా వేసుకోవచ్చు. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. ఎందుకు చీర ఆఫీస్కి వేసుకోవడం అంటే, ఎందుకు వేసుకోకూడదు, ఇది మన చీర కదా. మనం ఇండియన్స్ అండ్ మనం తెలుగు వాళ్ళం. మన ఫస్ట్ నుంచి ఎప్పుడైనా చీరే. నాకు ఎందుకో తెలియదు, అది అసలు వదలాలనిపివ్వదు. ఇట్ ఫీల్స్ క్లోజ్ టు మై హార్ట్. ఒకవేళ కనుక ప్రతిరోజు చీర కట్టుకునే టైం ఉంటే నేను ప్రతిరోజు చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళడానికి డిఫరెంట్ స్టైల్స్లో నాకు చాలా ఇష్టం. సో ఇదనమాట దీనికి బ్లౌజ్. ఇక్కడ అంతా ఇలా కూర్చొచ్చి ఇదంతా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ దెన్ ఇలా బ్యాక్ వచ్చేసి ఫుల్ జిప్ అనమాట, ఫుల్ జిప్ ఓపెనింగ్. ఇలాంటి బ్లౌజ్కి ఎప్పుడైనా బోట్ నెక్ డై చేసి ఫుల్ జిప్ పెట్టించుకోండి. దీనికి అసలు యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ జిప్ పెట్టించుకొని మెడ దగ్గర ఎక్కకపోతే మళ్ళీ రిపేర్కి ఇచ్చి ఈ ఫుల్ జిప్ చేయించుకున్నా దీన్ని. సో టడా, ఇది ఇలా కాంబినేషన్ అనమాట. లెట్స్ సీ ఎలా ఉంటుందో తెలీదు. లేదంటే మేబీ నా దగ్గర చాలా ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ కూడా ఉంది. సో ఐ మైట్ పేర్ అప్ విత్ దాట్ కూడా. సో చూద్దాం ఎలా వెళ్తుందో. అండ్ దెన్ ఇంకొక చీర వచ్చేసి మమ్మీ, ఇది కూడా ర్యాండమ్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మోస్ట్గా నా బట్టలన్నీ చిన్నప్పటి నుంచి కానీ చీరలు కానీ మానిక్వీన్కి ఏముంటే అయ్యాయి అనమాట. ఇప్పుడు అంటే మనకి ఎస్ XS M అని ఇలాగా చాలా తెలిసేది కదా. వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట విజయవాడ. వెళ్ళినప్పుడు అది తీసుకొచ్చేది అండ్ నాకు పర్ఫెక్ట్ ఫిట్గా ఉండేది. మా అమ్మ చెప్తూ ఉండేది, మీ అమ్మాయి సైజ్ ఏంటంటే ఆ బొమ్మ సైజే అండి, ఇచ్చేయండి అని చెప్పి తీసుకునేది అనమాట మా అమ్మ. సో ఇది కూడా బొమ్మదే అనమాట. బొమ్మకి కట్టుంటే సేమ్ ఇది నాకైతే బాగుంటుంది అని చెప్పేసి అమ్మ తీసుకుంది. ఈ ఫ్లోరల్ ప్రింట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఐవరీ మీద ఇలాగ యాష్ కలర్ బార్డర్ అనమాట. ఇది ఆఫీస్కి వేసుకోవడానికి కాటన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మేబీ సమ్మర్లో ఇది స్టైల్ చేస్తాను. ఇది యాక్చువల్లీ అమ్మ అడుగుతుంది. ఇప్పుడు ఇది కూడా చాలా మంది కట్టుకుంటూ కనిపించారనమాట. అమ్మ అడుగుతుంది, ఏమైంది ఆ చీర కట్టుకోవట్లేదు ఏంటని. ఐ విల్. సో ఇదనమాట ఆ చీర. చిన్నప్పుడు ఈ హ్యాపీనెస్ చెప్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. అండ్ దెన్ బ్లౌజ్ చూపిస్తాను. మీలో చాలా మంది అనుకోవచ్చు, ఏంటి ప్రశాంతి ఇన్ని బట్టలు ఉన్నాయి ఇది ఇదని. బేసికల్గా ఫస్ట్ నుంచి అమ్మకి బట్టలు అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ స్టోరీ చెప్తాను. అమ్మకి చిన్నప్పుడు చాలా పట్టు జాకెట్లు, పట్లంగా ఓనీలు, పట్లంగా జాకెట్లు వేసుకోవాలనిపించేది. కానీ మా తాతగారు వాళ్ళు ఫినాన్షియల్గా, అండ్ అప్పట్లో పట్టు కొనుక్కోవడం అంటే చాలా ఏమంటారు ఎక్స్పెన్సివ్ కూడా. అప్పుడు వచ్చేది 2 రూపీస్ 1 రూపీస్ అలా వచ్చాయంట కదా మా తాతగారు చెప్పేవాళ్ళు. సో మా అమ్మ అడిగేంత ధైర్యం కూడా మా తాతగారిని ఎప్పుడు చేయలేదంట. సో మా మమ్మీకి పెళ్ళైన
తర్వాత మా పిన్నికి కొనిపెట్టిందంట. సో మా అమ్మ చిన్నప్పుడు వేసుకోలేనివన్నీ ఇలా ఉంటే నేను బాగుండేది అనేదాన్ని నాకు మా చెల్లికి చేస్తూ ఉంటుంది. దానిలో నాకు బట్టలు పిచ్చి అండ్ ఇది బాగా వచ్చింది కాబట్టి మా అమ్మ కూడా ఇలా వేసుకుంటే బాగుంటుందా, ఇది వేసుకుంటుంది, కొట్టాను అని చెప్పేసి అలా అనమాట. అంటే అమ్మ ఇంట్రెస్ట్, అమ్మలాగా వేసుకోలేకపోయింది కాబట్టి నాకు మా చెల్లికి ఏది తగ్గకుండా చూస్తుంది అనమాట. అండ్ దెన్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా, బట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా డిఫరెంట్గా అనమాట. ఇక్కడ మనం వేసుకొని చూపినా, జస్ట్ హ్యాండ్ పెట్టి చూపిస్తాను. వేసుకుంటే ఇదిగోండి ఇలాగా బో వస్తుంది, ఇక్కడ ఇలాగ నీట్గా కట్టుకోవడానికి కూడా ఇది ఇలా ఓపెనింగ్. అండ్ దెన్ ఈ రెండు సైడ్లు కూడా ఒకవేళ ఫోటో తీసుకుంటారా ఇంకొకసారి పెడతాను. ఇవన్నీ చాలా సింపుల్ అండి. ఈసారి వర్క్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలనిపించలేదు, అందుకని ఇలాగ డిజైన్స్ కుట్టించుకున్నా అనమాట. వెనక వచ్చేసి ఇలాగా జస్ట్ ఇక్కడ ఒక చిన్న హుక్ అండ్ ఇదంతా బ్యాక్ హుక్కే అనమాట. అండ్ మధ్యలో జస్ట్ అదేమంటారు డైమండ్ షేప్లో జస్ట్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చూపించాలని ఉంది కానీ షుడ్ ఐ షో వన్ మోర్ సారీ. ఇప్పుడు పైతాని బాగా ట్రెండ్ అవుతుంది కదా. యాక్చువల్లీ నాకు ఏమంటారు ఈ కలర్ కాంబినేషన్ పెద్దగా నచ్చలేదు, పెద్దవాళ్ళ దానిలాగా అనిపించింది అనమాట. బట్ శారీ కొంచెం ఎక్స్పెన్సివ్, సో అందుకని నాకు ఏదైనా సరే వేస్ట్ ఉండదు. ఏమో ఈ గ్రీన్ నాకు ఈ బాటిల్ గ్రీన్ అంత నచ్చదనమాట, కానీ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పైతాని శారీ. ఇది అమ్మ తీసుకుంది. దీని బ్లౌజ్ నాకు నచ్చకపోతే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. అది లాస్ట్ వీక్ పూజకి వేసేసుకున్నాను. దీని ఒరిజినల్ బ్లౌజ్ ఏంటో మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇదనమాట చీర. అండ్ దెన్ బ్లౌజ్ కూడా బాగుంది కానీ నాకు టూ గాడిగా అయిపోయినట్టు అనిపించింది అనమాట. సో అందుకనే ఏమనుకున్నా అంటే నా దగ్గర ప్లెయిన్ చాలా చీరలు ఉన్నాయి కదా, ఈ బ్లౌజ్కి ప్లెయిన్ చీర కట్టేసుకుందాం అండ్ ఈ చీరకి ఇంకొక బ్లౌజ్ వేసుకుందాం అని చెప్పేసి. సో ఫ్రంట్ వచ్చేసి మీకు ఈ బ్లౌజ్ బాగా నచ్చచ్చు, నాకు కమెంట్స్ కూడా మీరు చేయొచ్చు బ్లౌజ్ బాగుంది ఎందుకు వేసుకోవట్లేదని. బట్ నాకు అనిపించింది అందుకని, అండ్ ఇట్స్ మై పర్సనల్ చాయిస్. ఒకప్పుడు ఎవరైనా ఏమంటారు ఇది బాగుంది ఇది బాగాలేదంటే ఇది బాగుందా ఇది బాగాలేదా అని. ఇప్పుడు బాగుంది బాగాలేదు అంటే ఇట్స్ ఓకే, ఇది నా స్టైల్, నాకు నచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట నాకు. బట్ స్టిల్ ఇంకా సజెషన్స్ తీసుకుంటా, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏమనిపిస్తే అదే చేస్తా అనమాట. మా డాడీ ఎప్పుడూ అంటారు ప్రశాంతి ఏది చెయ్యను అని చెప్పదు కానీ ఏది చెయ్యదు అని, ఆ టైప్ నేను. సో ఇది బ్లౌజ్ ఇక్కడ మంచిగా మగ్గం వర్క్ అనమాట, కానీ దీన్ని ఏమంటారు ఎడ్జెస్ కట్ చేశారు. అండ్ దెన్ హ్యాండ్స్ కూడా సేమ్ శారీలో వచ్చిన బ్లౌజే. అండ్ దీనికి ఇదిగోండి ఇక్కడ ఇలా మంచిగా ఇలాగా మగ్గం చేసి దాన్ని ఎడ్జెస్ కట్ చేశారు. దీన్ని ఏదో అంటారబ్బా చెప్తున్నానా, ఇవాళ ఫుల్ తలనొప్పి ఉండి నాకు ఏమీ గుర్తు రావట్లా. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ రికార్డింగ్ అనమాట, అందుకని వీడియో చేసేస్తున్నాను. అండ్ దెన్ ఫ్రంట్ వేసుకుంటే ఇలా ఉంటుంది, సేమ్ బ్యాక్ కూడా వర్క్ అంతే అనమాట. చెప్పాను కదా నేను ప్రతిదీ బాగా డీప్ నెక్ పెట్టించుకుంటాను, ఎందుకంటే కొంచెం బాగుంటుంది. అలాగో జుట్టు కవర్ అయిపోద్దులే కానీ నాకు ఎందుకు షేప్ బాగున్నట్టు అనిపిస్తుంది. ఫోటో తీసుకుంటా అంటే తీసుకోండి. వెనక పక్క వచ్చేసి ఇలా అనమాట. సో నా సోదంతా మీరు ఇప్పుడు వరకు విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటో తెలీదు, లైక్ మీతో మాట్లాడుతూ ఉంటే లైక్ ఇలాగా థాట్స్ వస్తున్నప్పుడు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నా దగ్గర బోల్డ్ అన్ని స్టోరీస్ ఉంటాయి కదా, అందుకని అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఎలాంటి వీడియోస్ అయినా ఇలాంటి వీడియోస్ అయినా దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేసి చెప్పండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్స్ నాకున్న స్కెడ్యూల్లో. కాకపోతే ప్రతి ఒక్కళ్ళ కమెంట్స్ అది హేట్ అయినా లవ్ అయినా అన్నీ చూస్తాను నేను. హేట్ అయితే పట్టించుకోకపోవడం అది అలవాటు చేసేసుకున్నాను. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ మనం 1 ఇయర్ దాటేస్తుంది యూట్యూబ్లో ఉండి. అది కొంచెం హార్డ్ అయినా సరే అది అలవాటు చేసుకున్నాను. కానీ లవ్ని అయితే మీరందరూ నాకు చాలా అంటే చాలా క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద సపోర్ట్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీ అందరికీ ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఉంటానే.